ఆహార భద్రతలో మిగిలిన బిట్స్ చూద్దామండి. భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం 2012, 2013, 2014, 2011. 2013లో భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం చేసిందండి. ఆహార భద్రత చట్టం ప్రకారం తక్కువ ఆదాయం గల ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు కిలోల ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. 5, 10, 15, 5 కిలోలు. క్రింది వానిలో శక్తిని అందించునవి: విటమిన్లు, పిండి పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణాలు. పిండి పదార్థాలు. మాంసకృతుల యొక్క ఉపయోగం: శక్తిని ఇస్తాయి, శారీరక పెరుగుదల అవసరం, కీలక శరీర భాగాలు పనిచేయుటకు దోహదం చేస్తాయి, రక్తం ఏర్పడుటకు అవసరం. శారీరక ఎదుగుదలకు అవసరం. రక్తం ఏర్పడుటకు అవసరమైన ఖనిజ లవణం: జింకు, ఇనుము, రాగి, మాంగనీస్. ఇనుము. జాతీయ పోషకాహార సంస్థ గల ప్రదేశం: హైదరాబాద్, విజయవాడ, పూణె, బెంగళూరు. హైదరాబాద్. పిల్లల్లో బరువు తక్కువగా ఉండడం అనే సమస్య ఈ రాష్ట్రంలో కనిష్టంగా ఉంది: గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ. వయోజనులలో పోషకాహార స్థాయి తెలియచేయునది: ఎత్తు, బరువు, BMI, MSP. BMI. BMI కంటే ఎక్కువ సూచిస్తే BMI- కంటే ఎక్కువ సూచిస్తే పురుషులలో అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నట్లు. 10, 15, 20, 25. 25 కంటే ఎక్కువ చూపిస్తే పురుషులలో అధిక బరువు ఊబకాయం ఉన్నట్లు.